వసు మహేంద్రని ఆట పట్టిస్తూ ఉంటుంది కదా. అది చూసి రిషి జగతి కూడా నవ్వుతూ ఉంటారు కదా. ఇంకా మహేంద్ర కూడా నవ్వుతూ నా కోడలు అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు నన్ను ఆట పట్టించే విషయంలో అని నవ్వుతూ ఉంటాడు. అలా అందరూ సంతోషంగా ఉంటారు. వసు భోజనం చేసావు కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అంటుంది జగతి. అవునమ్మా, ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో అని అంటాడు మహేంద్ర కూడా. సరే మావయ్య అని అంటుంది వసు. మేడం, మాధవి అక్క కనిపించడం లేదేంటి అని అంటుంది వసు. మాధవి భోజనం చేసింది, రెస్ట్ తీసుకోమన్నాను, పడుకుని ఉంటుంది అని అంటుంది జగతి. ఓ అవునా అని అంటుంది వసు. ఓయ్, నీకు ఇందాకే కదా చెప్పాను మా అమ్మని మేడం అని పిలవద్దు, అత్తయ్య అని పిలువు అని, అస్తమానం చెప్పాలా అని అంటాడు రిషి. ఓ మర్చిపోయాను రిషి, మేడం అనొద్దు, అత్తయ్య అనే పిలవాలి కదా, సరే అలానే పిలుస్తాను అని అంటుంది వసు. వసు రిషిని అలా పేరు పెట్టి పిలుస్తూ ఉంటే జగతి మహేంద్ర ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మహేంద్ర, జగతి మన కోడలికి ఏమీ గుర్తులేకపోతేనే బాగుంటుందేమో, ఎందుకంటే వసు రిషిని రిషి సార్ అని పిలవకుండా రిషి అని పిలుస్తుంది. ఇన్నాళ్ళకి నా కళ ఫలించింది, అమ్మయ్యా. ఎప్పుడు రిషి సార్ అంటుంటే బోరింగ్గా ఉండేది, అసలు వినలేకపోయేవాడిని అనుకో. ఏదైనా నిక్ నేమ్ కానీ ఏమండి కానీ పేరు పెట్టి కానీ ఏదైనా పిలవమని ఎన్నిసార్లు చెప్పాం మనము, అయినా వినలేదు. ఇప్పుడు గతం మర్చిపోయేసరికి లైన్లోకి వచ్చింది, మన పుత్రరత్నం వసు చేత రిషి అని పిలిపించేసుకున్నాడు అని నవ్వుతూ ఉంటాడు మహేంద్ర. మహేంద్ర, వాళ్ళ నిక్ నేమ్స్ గురించి నీకెందుకు, నువ్వు ఊరుకో, వాళ్ళు ఏదో ఒకటి పిలుచుకుంటున్నారు కదా అని అంటుంది జగతి. అది కాదు జగతి, ఇప్పుడు రిషి అని పిలుస్తుంది, తర్వాత ఏదైనా అడ్వాన్స్ అయ్యి ఇంకా కొంచెం నిక్నేమ్ ఏదైనా పెడితే బాగుంటుంది కదా, అది మనం కూడా వింటే బాగుంటుంది కదా అని మహేంద్ర నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఆపు మహేంద్ర, వాళ్ళకన్నా నువ్వే చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు, ఆపుతావు ఇంకా అని అంటుంది జగతి నవ్వుతూ. వసు రిషి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది జగతి. సరే అత్తయ్య అని అంటుంది వసు సంతోషంగా. ఇంకా అలా అత్తయ్య అని పిలిచేసరికి జగతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏమైనా కావాలా, వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి అని ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి రిషికి ఇస్తుంది జగతి. ఇంకా రిషి వాటర్ బాటిల్ పట్టుకుంటాడు. గుడ్ నైట్ డాడ్, గుడ్ నైట్ అమ్మా అని అంటాడు రిషి. గుడ్ నైట్ నాన్న అని, గుడ్ నైట్ వసు అని ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి జగతి మహేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా రిషి చేతిలో నుంచి వసు వాటర్ బాటిల్ తీసుకుని ఇంకా వసు పట్టుకుంటుంది. ఏంటి, ఈ వాటర్ బాటిల్ కూడా పట్టుకోనివ్వవా అని అంటాడు రిషి. పట్టుకోనివ్వను, ఎందుకంటే మీరు నన్ను పట్టుకోవాలి కాబట్టి అని అంటుంది వసు. రిషికి అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఏమన్నావు అని అంటాడు. ఏమన్నానో అర్థం కాలేదా, నాకు నడవాలనిపించడం లేదు అని అంటుంది వసు. అంటే నువ్వు బాటిల్ పట్టుకుంటావు, నేను నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళాలి అంటావు, అంతే కదా అని అంటాడు రిషి. అంతే అంటాను అని నవ్వుతూ ఉంటుంది వసు. శ్రీ 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 వస్తారా గారికి ఎందుకు నడవాలని అనిపించడం లేదో తెలుసుకోవచ్చా అని అంటాడు రిషి. కొన్నిట్లకి కారణాలు అడగకూడదు అని అంటుంది వసు. అబ్బో అని అంటాడు రిషి. మరి కారణాలు చెప్పేస్తే ఎలా అని అంటుంది వాసు. భార్యామణి గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా అని అంటాడు రిషి. అంటే తప్పుతుందా అంటే అంత కష్టంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఏం లేదులే అని అంటుంది వసు అలుగుతూ. నేనేదో క్యాజువల్గా అన్నాను, దీనికి అలగాల అని అంటాడు రిషి. మీరు క్యాజువల్గా అన్నా నేను సీరియస్గా తీసుకున్నాను, హర్ట్ అయ్యాను అని అంటుంది వసు బొంగుమూతి పెడుతూ. ఏంటి, బొంగమూతి కూడా పెట్టావా అని నవ్వుతూ ఉంటాడు రిషి. అవును, నేను మా ఆయన రిషితో మాట్లాడడం మానేశాను అని వసు అడతిరుగుతుంది. రిషి వసు ఎదురుగా వచ్చి, అమ్మో అంత పెద్ద శిక్షే అని అంటాడు రిషి. హర్ట్ చేసిన వాళ్ళు శిక్షను అనుభవించాల్సిందే అని అంటుంది వసు. అవునవును, అనుభవించాల్సిందే, తప్పు చేసినప్పుడు అనుభవించాలి కదా, తప్పకుండా అనుభవించాల్సిందే అని రిషి తన 2 చేతులతో వసుని ఎత్తుకుని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటాడు. రిషి వదులు, నేను అలిగానని చెప్పాను కదా, నేను మాట్లాడానని చెప్పాను కదా, వదలమంటుంటే అని అంటుంది వసు. ఇంకా రిషి నవ్వుతూ వసుని అలా ప్రేమగా చూస్తూ ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటాడు.
వసు నన్ను వదిలిపెట్టు రిషి అని రిషి కళ్ళలోకి చూస్తూ ఇంకా అలానే చూస్తూ ఉండిపోతుంది ప్రేమగా రిషిని వసు. రిషి వసుని ఎత్తుకుని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోపెడతాడు. మంచం మీద కూర్చున్న వసు కిందకి దిగుతుంది. లేచి నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది రిషిని. ఏంటి అలక ఇంకా తగ్గలేదా అని అంటాడు రిషి. తగ్గలేదు అని అంటుంది వసు. అదేంటి నువ్వు కోరుకున్నట్టే చేశాను కదా అని అంటాడు రిషి. నేను ఆశపడుతున్నాను అని నా మనసు తెలుసుకుని మీరు చేస్తే చాలా సంతోషించేదాన్ని, కానీ నేను అడిగిన తర్వాత అది కూడా కష్టంగా చేశారు కాబట్టి నేను ఈ మూమెంట్ని ఆస్వాదించలేకపోయాను, అందువల్ల ఇంకా నాలక తీరలేదు అని అంటుంది వసు. ఏ నేనేదో సరదాగా అన్నాను ఆ మాట, చిన్న మాటను పట్టుకుని నాతో గొడవ పడాలి అని చూస్తున్నావు కదూ అని అంటాడు రిషి. నువ్వైతే అన్నావు కదా రిషి, నాకైతే గొడవ పడడానికి ఛాన్స్ దొరికింది. నీకు ఒక విషయం చెప్పనా రిషి, నీతో ఇలా గొడవ పడుతూ ఉంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ చాలా బాగుంది అని అంటుంది వసు. మొత్తానికి కావాలని గొడవ పడ్డావు అని తేల్చేసావన్నమాట అని అంటాడు రిషి. అంతే కదా మరి అని అంటుంది వసు నవ్వుతూ. అవును, ఇప్పుడు నువ్వు ఎక్కడ పడుకుంటావు రిషి అని అంటుంది వసు. ఎక్కడ పడుకుంటాను, బెడ్ పైన పడుకుంటాను అని అంటాడు రిషి. అయ్యో మరి నేను ఎక్కడ పడుకోవాలి అని అంటుంది వసు. నువ్వు కూడా బెడ్ పైన పడుకోవాలి అని అంటాడు రిషి. ఏ లేదు లేదు, నువ్వు కింద పడుకో, నేను బెడ్ పైన పడుకుంటాను అని అంటుంది వసు. సరే అని అంటాడు రిషి. ఓకే కదా నీకు అని అంటుంది వసు. సరే అని చెప్పాను కదా అని అంటాడు రిషి. నీకు ఇబ్బందిగా ఉంటే నేనే కింద పడుకుంటాను, నువ్వే బెడ్ పైన పడుకో, పర్వాలేదులే అని అంటుంది వసు. ఏం పర్వాలేదు, నువ్వే బెడ్ పైన పడుకో, నేనే కింద పడుకుంటాను అని రిషి కింద చాప వేసుకుని దిండి వేసుకుని పడుకుంటాడు. ఇంకా వసు కూడా పైన పడుకుని అలా రిషిని చూస్తూ ఉంటుంది. వసుకి నిద్రస్తూ ఉంటుంది. అలా రిషిని చూస్తూ ఇలా తిరిగి పడుకుందామని పైకి చూసేసరికి పైన బల్లి కనిపిస్తుంది. బల్లిని చూడగానే చాలా భయంగా అనిపిస్తుంది వసుకి. లేచి కూర్చుని రిషి అని గట్టిగా అరుస్తుంది. రిషి కంగారుగా వసు దగ్గరికి వచ్చి ఏమైంది వసు, ఏమైంది అని వసు పక్కనే కూర్చుంటాడు. వసు రిషిని గట్టిగా పట్టుకుని రిషి రిషి అని భయపడుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అని అంటాడు రిషి. రిషికి అర్థం కాదు వసు ఎందుకు భయపడుతుందో. రిషి రిషి బా బా అని ఇంకా మాట రాక అలా భయపడుతూ అంటూ ఉంటుంది వసు. ఏమైంది, ఏమైనా చూసి భయపడ్డావా, ఏం జరిగింది అని రిషి చాలా కంగారు పడుతూ ఉంటాడు. వసు తన చేతిని పైకి చూపిస్తూ రిషి బ బ బల్లి అని భయపడుతూ చెప్తూ రిషిని గట్టిగా హక్ చేసుకుంటుంది వసు. రిషి బల్లిని చూసి ఓ బల్లా, నేను ఇంకా ఏంటా అని చాలా కంగారు పడిపోయాను, ఏమైందా అని అలా హక్ చేసుకున్న వసుని అలానే చూస్తూ ఉంటాడు రిషి. రిషి నన్ను వదిలిపెట్టుకు రిషి, నువ్వు ఇక్కడే పడుకో రిషి, కింద పడుకోవద్దు, నా పక్కనే పడుకో ప్లీజ్ అని అంటుంది వసు. హే ఎందుకు అంత భయపడతావు, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏం కాదు అని అంటాడు రిషి. లేదు రిషి, నాకు బళ్ళంటే చాలా భయం అని అంటుంది వసు. ఇంకా వసు అలా భయపడుతూ రిషిని పట్టుకుని ఉంటుంది. నేను ఇక్కడే ఉంటా, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేను ఎక్కడికి వెళ్ళను సరేనా అని అంటాడు రిషి. సరే రిషి అని అంటుంది వసు. ఇంకా అలా వసుని హక్ చేసుకుని రిషి, అవును బళ్ళంటే భయం అంటున్నావు, ఇందాక డాడ్ని ఏడిపించావు, ఆట పట్టించావు బల్లు పడిందని అని అంటాడు రిషి సరదాగా. అదంటే అప్పుడు బల్లి లేదు కదా, ఏదో సరదాగా ఆట పట్టించాను, ఇప్పుడు నిజంగానే ఇక్కడ బల్లు ఉంది కదా, అందుకే భయంగా అనిపిస్తుంది అని అంటుంది వసు. అలా వసులోని చైల్డిష్ బిహేవియర్ చూసి అలాగే వసు భయపడడం చూసి రిషి బల్లి వంక చూస్తూ ఇప్పటి వరకు చాలా భయపడింది నా దగ్గరికి రావడానికి, నీ వల్ల ఇప్పుడు హక్ కూడా చేసుకుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ బల్లి అని మనసులోనే బల్లికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు రిషి. ఎంత ధైర్యంగా ఉంటుందో అంతే పిరికితనం కూడా ఉంది, బల్లికి బొద్దింకలకి భయపడిపోతుంది అని ఇంకా వసుని చూసి అలా నవ్వుకుంటూ ఉంటాడు రిషి. రిషి వసుని పడుకోబెట్టి నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, పడుకో ధైర్యంగా అని వసుని పడుకోబెడతాడు.
నువ్వు నా చేయి పట్టుకోవాలి, అప్పుడే పడుకుంటాను అని అంటుంది వసు. ఇంకా రిషి వసు పక్కనే పడుకొని వసు చేతిని అలా పట్టుకునే ఉంటాడు. వసు ధైర్యంగా రిషి చేతిని పట్టుకుని అలా పడుకుని నిద్రపోతుంది. అలా రిషి చేతిని పట్టుకుని నిద్రపోతున్న వసుని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా ప్రేమగా అలా వసుని చూస్తూ ఉంటాడు రిషి. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.